అమ్మ నీ దగ్గర బోలెడంత శక్తి ఉంది. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ముందు బిడ్డలకి చూసుకుంటారు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చేయాలి? ఆయనే పరమశక్తి వద్దు, ఇంకా నువ్వు ఆయనకేం చెయ్యక్కర్లా. ఇంకా రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, ఆయనకేమీ చెయ్యక్కర్లా. నీ ఆయన మహానుభవం అమ్ముడిని కలిచేశాడు, ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు? కానీ అలాంటి వాడిని తపస్సు చేసి ఉంచి మెడలో తాళి కట్టించు. ఇది కదా గొప్పతనం. కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు? నీ శక్తితో ఏమీ చెయ్యక్కర్లా, ఆయన మహానుభవం. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు? పెద్ద కొడుక్కి నువ్వేం చెయ్యక్కర్లా, రెండో వాడికి చెయ్యక్కర్లా, మీ ఆయనకి చెయ్యక్కర్లా, నీ శక్తిని అంతటినీ ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అడగ. ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర ఇలా ఒక్కితే చాలు, అబ్బా ఒక్కడ దొరికాడు రాని ఇవ్వడానికి ఇచ్చేస్తుంది. అమ్మా అప్పుడు నువ్వు సంతోషంగా నవ్వుతుంది తప్ప నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఇవ్వాడు దొరికాడు రా నాకని సంతోషిస్తావమ్మా. కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా వెదురు బద్దలా నిలబడ్డం కాదు. ఇక ఒక శివు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లాలి. అమ్మా లోకములను కన్న తల్లి, అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మ